ఆపరేషన్ సింధూర్ దెబ్బకు అసద్భూతం వదిలిపోయిందా? మజ్లిస్ అధినేత మైండ్ సెట్ మారిందా? పతంగ్ లీడర్లో సడన్గా మార్పు ఎందుకు వచ్చింది? అసద్ మారినా రేవంత్ మారడం లేదా? ముస్లిం ఓట్లపై ప్రేమ కురిపిస్తున్నారా? బీజేపీ ఆరోపణలకు కారణాలేంటి? విమోచన దినోత్సవం ప్రస్తావించకుండా సీఎం చూస్తున్నారా? నిజాం వారసుడి మనస్సు నొచ్చుకుంటుందోనన్న బెంగతోనే మౌనంగానే ఉన్నారా? ఓవైసీ స్పందనకు భయపడి చరిత్రను దాటవేస్తున్నారా? ఆపరేషన్ సింధూర్ దెబ్బకు ఎంఐఎం అధినేత కరడుగట్టిన హిందూ వ్యతిరేకి అసదుద్దీన్ ఓవైసీతో పాటుగా కాంగ్రెస్లోని కొందరు ముస్లిం మైనారిటీ లీడర్ల మైండ్ సెట్ కొంత మారింది. కానీ ముస్లిం మైనారిటీ ఓటు బ్యాంకు కోసం పాకులాడే రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఆలోచన విధానం మాత్రం మారే సూచనలు కనిపించడం లేదు అన్నది బీజేపీ విశ్లేషణ. కేసీఆర్ సర్కారు చేసిన తప్పుల్ని సరిదిద్దుతానని చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి తాను సీఎం అయ్యాక రెండోసారి తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొని ఉపన్యాసమిచ్చారు. తమ ప్రభుత్వం చేయబోయే పనుల గురించి ఏకరువు పెడుతూ సందేశమిచ్చిన రేవంత్ తెలంగాణ విమోచన దినోత్సవం గురించి మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. బహుశా ముస్లిం మైనారిటీల నుంచి వ్యతిరేకత వస్తుందనో లేక నిజాం వారసులమని చెప్పుకునే ఎంఐఎం అధినేత ఓవైసీ మనసు నొచ్చుకుంటుందోనన్న భయంతో సీఎం అసలు విమోచన దినం జోలికి వెళ్లలేదన్నది బీజేపీ విమర్శ. సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ నేత అంటూ ఆయన పేరును రాజకీయ లబ్ధి కోసం బీజేపీ వాడుకుంటోందని విమర్శించే రేవంత్ రెడ్డి వంటి హస్తం పార్టీ లీడర్లు పటేల్ వల్లే నిజాం నియంత్రణ నుంచి తెలంగాణకు విమోచన వచ్చిందనే విషయాన్ని ఎందుకు గుర్తించడం లేదు? ఎందుకు ఆ రోజున విమోచన దిన వేడుకలు జరుపుకోవడం లేదని బీజేపీ నేతలు నిలదీస్తున్నారు. ఈ ప్రశ్నలకు మాత్రం కాంగ్రెస్ వద్ద సమాధానం దొరకటం లేదు. ఎందుకంటే జయంతి వర్ధంతుల రోజున మాత్రం గాంధీభవన్లో పటేల్ ఫోటోకు నివాళులర్పించి గౌరవిస్తారు. కానీ విమోచన దినం సబ్జెక్టులో మాత్రం వల్లభాయ్ పటేల్ కంటే ఓవైసీ అభిప్రాయాన్ని కాంగ్రెస్ గౌరవిస్తుందని కమలనాథులు ఆరోపిస్తున్నారు. పాకిస్తాన్తో యుద్ధం చేయకుండా ఎందుకు ఆపేశారో ప్రధాని నరేంద్ర మోడీ వివరణ ఇవ్వాలని హైదరాబాద్లో కూర్చొని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్ష సీఎం గనుక ఇలా అడగడాన్ని ఎవరు తప్పుపట్టరు. దీనికి కొనసాగింపుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిళ్లకు తలొగ్గి ఆపరేషన్ సింధూర్ను ఆపాల్సిన అవసరం ఏమొచ్చిందని రేవంత్ అడిగే ప్రశ్నతో బీజేపీ నేతలకు ఎక్కడో కాలినట్లుంది. దీనికి కమలనాథులు కౌంటర్ ఇస్తూ మోదీని ప్రశ్నించే ముందు అవతరణ దినోత్సవాన్ని జరుపుకునే దమ్మున్న రేవంత్కు విమోచన దినోత్సవాన్ని జరిపే ధైర్యం ఎందుకు లేదో చెప్పాలని ఎదురుదాడి చేస్తున్నారు. ఎంఐఎం అధినేత ఒత్తిళ్లకు తలొగ్గి విమోచన దినం గురించి ప్రస్తావించే దమ్ములేని రేవంత్కు ట్రంప్ ఒత్తిడికి తలొగ్గారంటూ మోదీని విమర్శించే అర్హత గాని చిత్తశుద్ధిని శంకించే యోగ్యత గాని లేవని దుమ్మెత్తిపోస్తున్నారు. తెలంగాణ విమోచన దినం పేరెత్తితే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎందుకంత అలర్జీనో ఎవరికీ అర్థం కాదు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా బీజేపీ తరఫున ఈ డిమాండ్ వచ్చినప్పుడల్లా అప్పటి ముఖ్యమంత్రులు ఈ విషయాన్ని పూచిక పుల్ల మాదిరిగా తీసిపడేసేవారు. ఇప్పుడు రేవంత్ సర్కార్ వైఖరి కూడా అలానే ఉంది. అసలు తెలంగాణ విమోచన దినానికి ఉన్న ప్రాధాన్యతను బీజేపీ కోణంలో చూడకుండా రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని దృష్టిలో ఉంచుకుని చూస్తే బాగుంటుంది అన్నది తెలంగాణ ఉద్యమకారుల వాదన. కానీ ముస్లింల ఓటు బ్యాంకు గురించి ఆలోచించే వారికి ఈ వాదన చెవికెక్కదన్న విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ ఉద్యమానికి చరిత్రలో ఎంత ప్రాధాన్యం ఉందో నిజాం నియంతల చెర నుంచి విడిపించి స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ విలీనం చేసిన రోజుకు కూడా అంతే ప్రాముఖ్యత ఉందనే విషయాన్ని కాంగ్రెస్ పాలకులు గుర్తించడం లేదన్న వాదన కూడా ఉంది. ఆపరేషన్ సింధూర్ అంశంతో మత సెంటిమెంటును రెచ్చగొడుతోందని విమర్శించే కాంగ్రెస్ నేతలు తెలంగాణ విమోచన విషయంలో ముస్లిం సెంటిమెంటును వాడుకోవాలని చూడటం అవకాశవాదం కాదా అన్న ప్రశ్నే ఉత్పన్నమవుతోంది. బీజేపీ ఒక మతానికి కొమ్ము కాస్తోందంటున్న కాంగ్రెస్ తాను కూడా ఓ మతానికి చెందిన ఓటు బ్యాంకు కోసం తాపత్రయపడుతూ అదే తప్పు చేయడంపై సమాధానం చెప్పాలి. తామే లౌకికవాదులమని జాతీయవాదులమని చెప్పుకునే కాంగ్రెస్ నేతలు విమోచన దినోత్సవాన్ని జరిపేందుకు అంత మొహమాట పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిజాం నియంతృత్వాన్ని ప్రతిఘటించి ఎంతమంది తెలంగాణ పౌరులు ప్రాణత్యాగం చేశారు, నిజాం అకృత్యాలకు ఎంతమంది మహిళలు మానవ ప్రాణాలు పోగొట్టుకున్నారు అన్నది చరిత్ర సత్యం. ఈ పోరాటంలో పాల్గొన్న వారిలో చాలామంది ముస్లిం బాధితులు కూడా ఉన్నారన్న విషయం కూడా మరువలేనిది. నిజానికి దేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవడం ఎంత ముఖ్యమో నిజాం పాలన నుంచి విముక్తి పొందిన నాడు కూడా అదే రకంగా వేడుకలు జరుపుకోవాలని కమ్యూనిస్టులు సైతం వాదించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఓటు బ్యాంకు రాజకీయ మోసులో కొట్టుకుపోయే పాలకులకు ఈ చారిత్రక అంశాలు చెవికెక్కవు. వారి దృష్టిలో చరిత్ర కంటే చీప్ పాలిటిక్స్కే ఎక్కువ ప్రయారిటీ. మరి ఈ ఆలోచనకు ఎప్పుడు విమోచనం వస్తుందో చూడాలి.